పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరు ఊహించని విధంగా క్రాస్ ఓటింగ్ జరిగిందనే వార్తలు వస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన రాజకీయ పార్టీలకు వచ్చిన ఓట్ల శాతం ఈ ఎన్నికల్లో పూర్తిగా రివర్స్ అవుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఉత్తర తెలంగాణలో ఒకలా, దక్షిణ తెలంగాణలో మరోలా పోలింగ్ జరిగినట్లు తెలుస్తోంది. కొన్ని పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో కుల ప్రాతిపదికన ఓటింగ్ జరిగింది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ ఓట్లు భారీగా క్రాస్ అయ్యాయని చెబుతున్నారు. దాదాపు 10 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఓటర్లు బీజేపీకి క్రాస్ చేశారని సమాచారం. తమ అభ్యర్థికి గెలిచే అవకాశాలు లేవని భావించిన గులాబీ క్యాడర్ అక్కడ ఓపెన్ గానే బీజేపీకి తమ ఓట్లు క్రాస్ చేసిందని ప్రచారం సాగుతోంది. ఈ పరిణామాలతో దాదాపు 4-5 నియోజకవర్గాల్లో ఊహించని విధంగా బీజేపీ విన్నింగ్ రేస్లోకి వచ్చిందనే టాక్ వినిపిస్తోంది. భువనగిరి, మహబూబ్ నగర్, చేవెళ్ల, వరంగల్, జహీరాబాద్, నల్గొండ, పెద్దపల్లి, నిజామాబాద్, ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి క్రాస్ అయ్యాయని చెబుతున్నారు. క్రాస్ ఓటింగ్ భారీగా జరగడంతో కాంగ్రెస్ పార్టీ గెలుపు అవకాశాలకు గండిపడిందంటున్నారు. మరోవైపు బీఆర్ఎస్ పెద్దలే క్రాస్ ఓటింగ్ జరిగేలా పావులు కదిపారనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ డబుల్ డిజిట్ సాధించకూడదనే భావనతో బీజేపీకి ఓట్లు వేసేలా గులాబీ క్యాడర్ కు సిగ్నల్స్ వచ్చాయంటున్నారు. కూతురి బెయిల్ కోసం బీజేపీ పెద్దలతో కేసీఆర్ కుమ్మక్కయ్యారని, క్రాస్ ఓటింగ్ చేయించారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్, అలాగే మా ప్రతినిధి శ్రీచరణ్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా నరేందర్, మీరు చెప్పండి. తెలంగాణ పార్లమెంటు ఎన్నికల్లో ఊహించని విధంగా క్రాస్ ఓటింగ్ జరిగినట్టు తెలుస్తోంది. దాదాపు 10 నియోజకవర్గాల్లో బీజేపీకి భారీగా బీఆర్ఎస్ ఓట్లు క్రాస్ అయ్యాయనే టాక్ కూడా వినిపిస్తోంది. ఏంటి ఆ నియోజకవర్గాలేంటి, ఎక్కడ క్రాస్ ఓటింగ్ జరిగింది? రైట్ స్పందన, ఎన్నికలు పూర్తయ్యాయి, 3 రోజులు అయిపోయింది. కానీ ఎవరు లెక్కలు వాళ్ళకే ఉన్నాయి. కాంగ్రెస్ నేను ఎన్ని గెలుస్తానంటే బీజేపీ నాకు డబుల్ డిజిట్ వస్తుందని చెప్పుకోవడం, బీఆర్ఎస్ ఖచ్చితంగా అనుకున్నటువంటి స్థానాలు గెలుస్తామని చెప్పుకోవడం, బయటికి మాత్రం మేకపోతు గాంభీర్యం లెక్క ఎవరి వాళ్ళు చెప్తున్నప్పటికీ మాత్రం ఇంటర్నల్ గా మాత్రం పోస్ట్ మార్టం చేసుకుంటున్నారు. ఎవరికి నిజంగా ఎన్నెన్ని సీట్లు రాగలుగుతాయనేటువంటి విషయాన్ని అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా, మండలాల వారీగా పెద్ద ఎత్తున ఫీడ్బ్యాక్ తెప్పించుకునే పనిలో ఉన్నారు. ఇప్పటికే పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి సీఎంగా ఉన్నారు కాబట్టి ఆయన ఇప్పటికే చెప్పాడు 9 to 13 దాకా వస్తాయని ఆయన చెప్తున్నాడు. అదేవిధంగా బీజేపీ కిషన్ రెడ్డి కూడా ఖచ్చితంగా డబుల్ డిజిట్ దాదాపు 10 స్థానాల దాకా ఎటు పోవు అనే విషయాన్ని వాళ్ళు చెప్తున్నారు. బీఆర్ఎస్ కూడా ఇప్పటికే కేటీఆర్ గాని మిగతా వాళ్ళు కూడా చెప్తున్నారు. కానీ మనకున్నటువంటి సమాచారం ప్రకారం ఖచ్చితంగా 10 నుంచి 12 స్థానాల్లో బీఆర్ఎస్ అనేది పెద్దగా పోటీ లేదు అనేటువంటి విషయాన్ని అయితే మనకు అందుతున్నటువంటి సమాచారం. దీనికి ప్రధాన కారణం ఏంటంటే బలమైనటువంటి అభ్యర్థులను పెట్టకపోవడం ఒక కారణం అయితే, ఖచ్చితంగా గెలవలేదు అన్నప్పుడు ఎందుకు బీఆర్ఎస్ కేయాలి అన్నటువంటి ఆలోచనలో చాలా మంది కింది స్థాయి ఎవరైతే నేతలు ఉన్నారో బీఆర్ఎస్ నమ్ముకొని ఉన్న వాళ్ళు కావచ్చు, క్యాడర్ కావచ్చు, వాళ్ళందరూ కూడా అనూహ్యంగా బీజేపీ వైపు కొంతమంది, కాంగ్రెస్ వైపు కొంతమంది ఓట్లేసినటువంటి సందర్భం. దాదాపు మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి 17 లోక్సభ స్థానాల్లో 10-11 స్థానాల గురించి మనం మాట్లాడుకుందాం. మిగతా 4-5 స్థానాల్లో కొంతవరకు బలమైనటువంటి వ్యక్తుల్ని పెట్టే ప్రయత్నం అయితే కేసీఆర్ చేశారు. కానీ ఆ 10-11 స్థానాల్లో ఎందుకు ఇట్లాంటి వైఫల్యం జరిగింది అనే విషయాన్ని కూడా మనం తెలుసుకుందాం. మన రిపోర్టర్స్ నుంచి కూడా అందుతున్న సమాచారం ప్రకారం ఎక్కడెక్కడ బాగా షిఫ్ట్ అయింది బీజేపీ వైపు అని కూడా. ఒకసారి మనం హైదరాబాద్కు వద్దాం. హైదరాబాద్లో ఊహించిందే వాస్తవానికి ఎప్పుడు కూడా ఎంఐఎం బీజేపీ ఎప్పుడు కూడా ఉంటుంది, టగఫర్గా ఉంటుంది. బట్ ఇక్కడ ప్రధాన పార్టీలు 2 కూడా ఉన్నాయి రాష్ట్రంలో. నువ్వా నేను అన్నటువంటి బీజేపీ, కాంగ్రెస్ కూడా ఇక్కడ పోటీలో ఉంది. కానీ ఈ 2 పార్టీలకు కూడా పెద్దగా ఎవరు ఓటు వేయలేదు. ప్రత్యేకించి బీఆర్ఎస్కి అయితే అతి తక్కువ ఓట్లు పోయినట్టుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. అక్కడ గడ్డం శ్రీనివాస్ యాదవ్ ఉన్నారు. ఇక్కడ ప్రధానమైన ఇష్యూ ఏంటంటే ఇక్కడ హిందూ ముస్లిం అనేటువంటి ఫ్యాక్టర్ పనిచేయడం వల్ల అటు బీఆర్ఎస్కి వేయాల్సిన వాళ్ళు కావచ్చు, అదేవిధంగా కాంగ్రెస్ కోట్ వేయాల్సిన వాళ్ళందరూ కూడా అటు మాధవీలత వైపు వెళ్లారనేటువంటి సంకేతాలు మనకు అందుతున్నాయి. అందుకనే ఇక్కడ ఎంఐఎం వర్సెస్ బీజేపీ నడిచిన నేపథ్యంలో బీఆర్ఎస్ కు చాలా తక్కువ ఓట్లు, కాంగ్రెస్ కంటే కూడా మిగతా దేశాలు ఇండిపెండెంట్ల కంటే కూడా తక్కువ పడ్డట్టుగా కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం. అందుకని ఇక్కడ గడ్డం శ్రీనివాస్ యాదవ్ ఓట్లు వేద్దామనుకున్న వాళ్ళు కూడా కొంతమంది, అందుకని ఆయన హిందూ వ్యక్తి, అందులో యాదవ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడా ఆయన ఓట్లు దాదాపు మాధవీలత వైపే మళ్ళినట్టుగా తెలుస్తోంది. సెకండ్ రాగిడి లక్ష్మారెడ్డి దగ్గరకు వద్దాం. రాగిడి లక్ష్మారెడ్డి ఇక్కడ మల్కాజ్గిరిలో ఉన్నాడు. ఆయన ఉప్పల్ క్యాండిడేట్ ని టికెట్ ని ఆశించాడు లాస్ట్ టైం. బట్ అక్కడ రాకపోవడంతో కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ రావడం జరిగింది. అనూహ్యంగా ఎమ్మెల్యే కావాలనుకున్నటువంటి వ్యక్తి ఏకంగా ఎంపీ టికెటే కేసీఆర్ ఇచ్చారు. కనుక ఆయనకు ఆ స్థాయి లేదు అని కూడా ఆ పార్టీ వాళ్ళే చాలా మంది అనుకున్నారు.
బట్ అనుకున్నగా ఆయన టికెట్ వచ్చిన నేపథ్యంలో అక్కడ పోటీలో ఉన్నటువంటి ఈటెల రాజేందర్ బీజేపీ నుంచి ఎంఐఎంఈగా ఉన్నాడు. ఆయన హుజరాబాద్లో 5-6 సార్లు గెలిచినటువంటి వ్యక్తి, మంత్రిగా పనిచేశాడు. బట్ అక్కడ ఓడిపోయిన నేపథ్యంలో అనువుగా ఇక్కడికి మల్కాజ్గిరి రావడంతో అక్కడ దాదాపు బీఆర్ఎస్కి పడాల్సిన ఓట్లని ఈటెల రాజేందర్ వైపు షిఫ్ట్ అయ్యాయి అనేటువంటి ఒక సంకేతాలు అయితే మనకు అందుతున్నాయి. వాస్తవానికి అక్కడ సునీత మహేందర్ రెడ్డి కూడా ఉన్నారు కాంగ్రెస్, బట్ అటు సైడ్ వైపు కాకుండా ఇక్కడ ఈటెల రాజేందర్ వైపు ఎక్కువ షిఫ్ట్ కావడానికి గల ప్రధాన కారణం కూడా ఇక్కడ బీసీ ఫ్యాక్టరీ కూడా పనిచేసింది అని అంటున్నారు. మోడీ మానియా పనిచేసింది. ఇట్లా అక్కడ నార్త్ ఇండియన్స్, ఆంధ్ర, తెలంగాణ తేడా లేకుండా పెద్ద ఎత్తుగా దేశంలోనే పెద్ద నియోజకవర్గం కాబట్టి అక్కడ అత్యధిక మంది ఈటెల రాజేందర్ ఫేస్ అందరికీ తెలిసినటువంటి ఫేసు. ఎందుకంటే గతంలో కరోనా టైంలో ఆయన సేవలు కావచ్చు, ఆయన చేసినటువంటి శ్రమని చూడడం జరిగింది. మంత్రిగా చేశాడు, కొంత ట్రాన్స్పరెన్సీగా ఉంటాడని కావచ్చు, ఇట్లా చాలా అంశాల్లో ఆయన కొంత కలిసి వచ్చినటువంటి విషయం. ముదిరాజ్ సామాజిక వర్గం, ఇట్లా అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకుని అదే సమయంలో ఇక్కడ వేయడం వల్ల రాగిడి లక్ష్మారెడ్డికి వేస్తే గెలవడు అనేటువంటి సంకేతాల నేపథ్యంలోనే చాలా మంది బీఆర్ఎస్కి వేద్దాం అనుకున్న వాళ్ళందరూ కూడా ఇక్కడ ఈటెల రాజేందర్ వైపు బీజేపీకి వేశారు అన్నటువంటి సంకేతాలు కూడా మనకు అందుతున్నాయి. అందుకనే మనకు ఫీడ్బ్యాక్లో కూడా అదే తేలింది. ఇక భువనగిరి భువనగిరిలో కూడా ఇక్కడ క్యామ మల్లేష్ ఉన్నారు. క్యామ మల్లేష్ గతంలో ఒకసారి ఎమ్మెల్యేగా పోటీ చేశాడు, బట్ అప్పుడు కూడా ఓడిపోయాడు. ఈసారి ఎంపీ టికెట్ అనూహ్యంగా వచ్చింది. బట్ ఇక్కడ క్యామ మల్లేష్కు టికెట్ వచ్చినప్పటికి కూడా అంత సాటిస్ఫాక్షన్ లేరు. ఇప్పుడున్నటువంటి సమాచారం ప్రకారం అక్కడ బూరా నర్సయ్య గౌడ్కు చాలా మంది ఈ వేసేయడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ మనం చూడొచ్చు, 2 బీసీ వ్యక్తులు ఉన్నారు. క్యామ మల్లేష్ ఉన్నారు, అదే సమయంలో బూరా నర్సయ్య గౌడ్ ఉన్నారు. గౌడ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి ఓట్లు అక్కడ భువనగిరిలో చాలా పెద్ద ఎత్తున లక్షల సంఖ్యలో ఉన్నాయి. అక్కడ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి చామల కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నాడు. కనుక బీసీ వ్యక్తిలో ఇక్కడ గెలవడు కాబట్టి గౌడ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి గతంలో ఆయన ఎంపీగా కూడా గెలిచినటువంటి సందర్భం 2014లో. బట్ అందుకనే ఇక్కడ క్యామ మల్లేష్కు వేస్తే వృధా అనేటువంటి పరిస్థితి కింద క్యాడర్ గమనించిందో ఏమో. మొత్తానికైతే క్యామ మల్లేష్ పడాల్సిన ఓట్లు చాలా వరకు వాస్తవానికి పెద్ద ఎత్తున రావాల్సిన ఉంది. అప్పుడు కూడా 3వ ప్లేసే, బట్ 3వ ప్లేస్లో ఉన్నటువంటి ఓట్లు కూడా ఆ స్థాయిలో కూడా రాకుండా అంది బూరా నర్సయ్య గౌడ్ వైపు వెళ్ళినట్టుగా కూడా మనకు నియోజకవర్గాలుగా తెలుస్తుంది. ఎందుకంటే వాస్తవానికి అక్కడంతా కూడా ఇప్పుడు కాంగ్రెస్ కంచుకోటగా ఉంది. అయినప్పటికీ కూడా కాంగ్రెస్కు కొన్ని ఓట్లు, అదేవిధంగా బీజేపీ మోడీని చూసి ప్రధానమంత్రి చేసినటువంటి పనులను దృష్టిలో పెట్టుకుని బూరా నర్సయ్య గౌడ్ గతంలో చేసినట్టు కొన్ని పనుల నిమిత్తం నిమ్స్ కావచ్చు, లేదంటే కొన్ని పనులు ఆయన 2014లో చేసినటువంటి పనుల వల్ల ఆయన వైపు ఎక్కువ వెళ్ళారు. అట్లా క్యామ మల్లేష్ అందుకని ఇక్కడ బాగా డీలా పడ్డట్టుగా కూడా మనకు తెలుస్తోంది. ఇక్కడ చేవేళ్ళకి వద్దాం. చేవేళ్ళలో కూడా కాసాని జ్ఞానేశ్వర్ ఆయన గతంలో ఎమ్మెల్సీగా పనిచేశాడు. లాస్ట్ టైం ఆయన సికింద్రాబాద్ నుంచి కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి అనుభవం ఉంది. కానీ ఎమ్మెల్యేగా ఎప్పుడు గెలవలేదు. బట్ ఎమ్మెల్సీగా లాస్ట్ టైం ఒకసారి గెలిచినప్పటికి కూడా అది వేరు. కానీ ఇప్పుడు కాసాని జ్ఞానేశ్వర్ బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి. బట్ అక్కడ కూడా ఓట్లు షిఫ్ట్ అయినట్టు కూడా తెలుస్తోంది. అందుకని ఇక్కడ రంజిత్ రెడ్డి, అదే సమయంలో కొండ విశ్వేశ్వరరెడ్డి ఇద్దరు కూడా కాంగ్రెస్ బీజేపీ నుంచి పోటీలో ఉన్నారు. వాళ్ళిద్దరి మధ్యనే ప్రధానమైనటువంటి పోటీ నెలకొంది. కనుక ఇక్కడ కొండ విశ్వేశ్వరరెడ్డి వైపే ఎక్కువ ఉంది. ఎందుకంటే ఆ నియోజకవర్గంలో ఎక్కడ కూడా బీజేపీ ఎమ్మెల్యేలు కూడా ఎవరు లేరు. అయినా కొండ విశ్వేశ్వరరెడ్డి వైపు ఎక్కువ మంది ఓట్లేశారన్నటువంటి సర్వేలో తేలుతోంది. మన రిపోర్టర్స్ నుంచి అందుతున్నటువంటి సమాచారం కూడా కొండ విశ్వేశ్వరరెడ్డి వైపు ఎక్కువ వెళ్లారు. కాసాంగేశ్వర్ వ్యక్తి ముదిరాజ్ సామాజిక వర్గం, పెద్ద ఎత్తున ఆయనకు ఓట్ బ్యాంక్ ఉంది. అక్కడ బీసీ వ్యక్తులే ఎక్కువ మంది ఓటర్లు ఉన్నారు. అయినప్పుడు కూడా ఆయనను కాకుండా చాలా మంది కొండ విశ్వేశ్వరరెడ్డి వైపు బీజేపీ గెలుస్తుందేమో అనే ఉద్దేశంతో వేసినటువంటి సమయం. ఎందుకంటే ఆయన కూడా 2014లోనే బీఆర్ఎస్ నుంచి గెలిచినటువంటి వ్యక్తి, అన్న టీఆర్ఎస్ నుంచి. కనుక ఇక్కడ కూడా బాగా ఓట్ షేర్ షిఫ్ట్ అయినట్టుగా కూడా తెలుస్తోంది. మన్నే శ్రీనివాస్ రెడ్డి దగ్గరికి వద్దాం. ఈయన మహబూబ్ నగర్ సంబంధించినటువంటి సిట్టింగ్ ఎంపీ మొన్నటి వరకు కూడా. బట్ ఈసారి మళ్ళీ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు బీఆర్ఎస్ మరోసారి ఆయనకు ఎంపీ టికెట్ ఇచ్చింది. బట్ అక్కడ ఆయన చాలా తక్కువగా ఉంది. బట్ మనకున్న సమాచారం ప్రకారం అక్కడ మన్నే శ్రీనివాసరెడ్డి ఓట్లు వేయాల్సిన వాళ్ళందరూ కూడా, గతంలో వేసిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు అక్కడ డీకే అరుణ వైపు మళ్ళాయి అనేటువంటి సంకేతాలు ఉన్నాయి. అక్కడ కాంగ్రెస్ కొంత మేర, బీజేపీ కొంత షిఫ్ట్ అయినట్టు తెలుస్తుంది. అందుకని అక్కడ డీకే అరుణకు ఎక్కువ మంది ఎడ్జి ఉందని చెప్తున్నారు. బట్ ఈకే అరుణకు కొంతమంది వేశారు, కొంతమంది కాంగ్రెస్ వేసినప్పటికి కూడా అత్యధిక మంది బీజేపీ వైపు వెళ్ళినట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే మన్నే శ్రీనివాసరెడ్డి ఏం పని చేయలేదు గతంలో సిట్టింగ్ ఎంపీగా ఉన్నప్పటికి కూడా అనేటువంటి టాక్ అయితే వినిపిస్తోంది. అదేవిధంగా గాలి అనిల్ కుమార్ బీఆర్ఎస్ నుంచి ఎంపీగా నిలబడ్డారు. ఈ బీఆర్ఎస్ లో వేద్దాం అనుకున్నటువంటి ఓటు ఎవరైతే గాలి అనిల్ కుమార్ అక్కడ బీఆర్ఎస్ లో వచ్చిందే కొత్తగా, గతంలో ఉద్యమకంలో పనిచేశాడు, దాని తర్వాత వెళ్ళిపోయినప్పటికీ మళ్ళీ వచ్చాడు. ఇక్కడ కూడా బీవీ పాటిల్ గతంలో బీఆర్ఎస్ లో ఉన్నటువంటి సిట్టింగ్ ఎంపీగా పనిచేసిండు. దాని తర్వాత ఆయన
బీజేపీకి వెళ్లి టికెట్ తీసుకున్నాడు. బట్ అక్కడ బీబీ పాటిల్ వైపు ఎక్కువ ఓట్లు వేశారనేటువంటి సంకేతాల నేపథ్యంలో గాలి అనిల్ కుమార్కు పడాల్సిన ఓట్లను కూడా, బీఆర్ఎస్ పడాల్సిన ఓట్లను కూడా బీబీ పాటిల్కి పడ్డాయి జహీరాబాద్లో. అందుకని అక్కడ చాలా తక్కువ ఛాన్సెస్ ఉన్నాయని కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం బీఆర్ఎస్కు. అదేవిధంగా సుధీర్ కుమార్ ఉద్యమ నేతగా ఉన్నాడు, మొదటి నుంచి కూడా 21 సంవత్సరాలుగా వరంగల్లో ఉన్నారు. బట్ జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నారు. అయితే ఏదైనప్పుడు కూడా ఆయనకు చాలా ఛాన్సెస్ చాలా తక్కువ. అక్కడ ప్రధానమైనటువంటి పోటీ బీజేపీకి కాంగ్రెస్ మధ్యలో ఉంది. ఎందుకంటే కడియం కావ్య కావచ్చు, అదేవిధంగా ఆరూరు రమేష్ ఇద్దరి మధ్యలో ప్రధానమైనటువంటి పోటీ ఉంది. ఆరూరు రమేష్ వైపు బీఆర్ఎస్కి, ఎందుకంటే ఆయన ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే ఈ ముగ్గురు కూడా సుధీర్ కుమార్ కానీ, ఆరూరు రమేష్ కానీ, కడియం శ్రీహరి కానీ, ఈ 3 ఫ్యామిలీలు కూడా మొన్నటి వరకు నెల 2 నెలల క్రితం వరకు కూడా వీళ్ళందరూ కూడా బీఆర్ఎస్లోనే ఉన్నటువంటి వ్యక్తులు. కనుక ఇక్కడ సుధీర్ కుమార్కి వేయడం వల్ల పెద్దగా ప్రయోజనం లేదు. కనుక అది చాలా మంది ఆరూరు రమేష్ వైపు వేసినట్టుగా కూడా తెలుస్తుంది. అందుకనే కడియం కావ్య కొంతవరకు షిఫ్ట్ అయినప్పటికీ కూడా అత్యధిక ఓట్లు మాత్రం ఆరూరు రమేష్ వైపు వెళ్ళినట్టు తెలుస్తుంది. అందుకని ఇక్కడ నువ్వా నేనా అని కడియం కావ్య గెలుస్తుందా, ఆరూరు రమేష్ గెలుస్తుందా అనేటువంటి విషయం ఇంకా సస్పెన్స్ గానే ఉంది. చూడాలి. కాంగ్రెస్ వైపు కొంత ఎడ్జ్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక మహబూబాద్ లో కూడా కవిత ఓట్లు ఆమె కూడా నామాత్ర పోటీ ఇచ్చినట్టుగా తెలుస్తుంది మహబూబాద్ లో. బట్ కవితకు వేయాల్సిన ఓట్లు కూడా అక్కడ బీజేపీ వైపు మళ్ళినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా కిషన్ రెడ్డి గురించి కూడా మాట్లాడుకోవాలి. ఇక్కడ సికింద్రాబాద్లో గతంలో ఆయన ఇప్పుడు మొన్నటి కేంద్ర మంత్రిగా ఉన్నారు, ఎంపీగా గెలిచారు. బట్ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ముగ్గురు ప్రధానమైనటువంటి వ్యక్తులే. 2 ఎమ్మెల్యేలు ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్నారు, దాన నాగేందర్, అదేవిధంగా పద్మారావు గౌడు మంచి వ్యక్తి, చాలా సాఫ్ట్ కార్నరు. ఆయన కూడా చాలాసార్లు గెలిచారు, డిప్యూటీ స్పీకర్గా పనిచేశాడు, మంత్రిగా కూడా పనిచేశాడు. కానీ ఇక్కడ గెలవలేము అన్న ఉద్దేశంతో, ఎందుకంటే ఇక్కడ ఈ సికింద్రాబాద్ రీజనల్ అంతటా 5 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ మంచి పట్టుంది. అయినప్పటికీ కూడా ఎమ్మెల్యేలుగా గెలిపించారు తప్ప ఎంపీగా ఓటేయడానికి ఎందుకో ఇంట్రెస్ట్ చూపించలేదు. గ్రౌండ్ లెవెల్లో బీఆర్ఎస్ లో ఉన్నటువంటి క్యాడర్ కింద స్థాయి అందరూ తలసాని శ్రీనివాస్ యాదవ్ మొదలు అందరూ కూడా తిరిగారు. కానీ మిమ్మల్ని ఎమ్మెల్యేలు గెలిపించినాం కదా, ఎంపీగా కిషన్ రెడ్డికి వేసుకుంటాం అన్నటువంటి విషయాన్ని చెప్పారు. అందుకని చాలా మంది ఇక్కడ కిషన్ రెడ్డి గెలుస్తారనేటువంటి సంకేతాలు వినపడుతున్నాయి. దాని నాగేంద్ర కొంతవరకు ముస్లిం ఓట్లు పడడం వల్ల ఆయన 2nd ప్లేసా 3rd ప్లేసా అని కొంత కన్ఫర్మ్ చేయాల్సిన అవసరం ఉంది. బట్ ఏదైనప్పుడు కూడా ఇక్కడ బీఆర్ఎస్ పడాల్సిన ఓట్లు ఇక్కడ కిషన్ రెడ్డికి కొంత షిఫ్ట్ అయినట్టుగా కూడా తెలుస్తోంది. అదేవిధంగా బాజిరెడ్డి గోవర్ధన్ ఇక్కడ నిజామాబాద్ సంబంధించి బాజిరెడ్డి గోవర్ధన్ కూడా బలమైన వ్యక్తే. గతంలో ఎమ్మెల్యేగా పనిచేశాడు, సీనియర్ పొలిటీషియన్ గా ఉన్నారు. అక్కడ అరవింద్ చూసి చాలా మంది బీజేపీకి నిజామాబాద్ లో వేశారు. కనుక ఆయన కూడా నామమాత్రం పోటీ ఇస్తారు అన్నట్టు సంకేతాలు ఉన్నాయి. అక్కడ 3rd ప్లేస్ కే బాజిరెడ్డి గోవర్ధన్ పరిమితమవుతాడా, 2nd ప్లేస్ కి అవుతాడా అని చాలా ఎఫర్ట్స్ పెట్టారు. వాస్తవానికి 5-6 నియోజకవర్గాలు విన్నింగ్ సీట్ గా బీఆర్ఎస్ పార్టీ భావించింది. దాంట్లో బాజిరెడ్డి గోవర్ధన్ కావచ్చు, మెదక్ కావచ్చు, పెద్దపల్లి కావచ్చు, సికింద్రాబాద్ కావచ్చు, నాగర్ కర్నూలు కావచ్చు, ఈ 5-6 స్థానాలు అనుకున్నారు. బట్ దాంట్లో అత్యధికంగా మెదక్ నుంచి ఇంకా ఓప్సులోనే ఉన్నారు. వెంకటరామరెడ్డి పక్కా గెలుస్తాడనే ఆత్మవిశ్వాసంతో బీఆర్ఎస్ పార్టీ ఉంది. మిగతా స్థానాలను కూడా 2nd ప్లేస్ వస్తాయేమో అన్నటువంటి ఆశతో ఉన్నారు. 2nd ప్లేస్ వచ్చినా కూడా ఖచ్చితంగా మేము మంచి ఎఫర్ట్స్ పెట్టినామనే ఫీలింగ్ లో బీఆర్ఎస్ పార్టీ ఉంది. కనుక చూడాలి. ఇట్లా మనం చెప్పినటువంటి ఈ 10-11 స్థానాల్లో అయితే బీజేపీకి వివిధ కారణాల వల్ల బీఆర్ఎస్ ఓటు లేకుండా బీజేపీ వైపు ఎక్కువ షిఫ్ట్ అయినట్టుగా కూడా తెలుస్తోంది. పద్మ. రైట్, థ్యాంక్ యూ నరేందర్. రైట్, శ్రీచరణ్, క్రాస్ ఓటింగ్ తో దక్షిణ తెలంగాణలో విన్నింగ్ రేస్ లో బీజేపీ ఉన్నట్టు తెలుస్తోంది. మరి క్రాస్ ఓటింగ్ పై బీజేపీ లెక్కలు ఎలా ఉన్నాయి? స్పందన మొదటి నుంచి కూడా బీజేపీ చాలా కాన్ఫిడెంట్ గా ఉంది. స్టేట్ లో ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ డబుల్ డిజిట్ స్థానాల్లో బీజేపీ గెలుచుకోబోతుంది అని పదే ప్రచారంలో కూడా పేర్కొన్నారు. అయితే ఆకస్మికంగా ఈ క్రాస్ ఓటింగ్ అనేది ఎప్పుడైతే తెరపైకి వచ్చిందో బీజేపీ వాళ్ళు కూడా ఇంకా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. సో బీజేపీకి ఈసారి ప్రజలు ఎందుకు పట్టం కట్టాలనుకుంటున్నారు అనే దాంట్లో మొదటి నుంచి బీజేపీ అభ్యర్థులందరూ కూడా ఎవరు కూడా సెల్ఫ్ గా ఇండిపెండెంట్ గా తమకు ఓటు వేయాలి, తమను గెలిపించాలని కోరలేదు. ఈ దేశ భవిష్యత్తు కోరొస్తాము, ఈ దేశ భద్రత బాగుండాలి అని అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఓటు వేయండి అన్నారే తప్ప ఎక్కడ కూడా బీజేపీ నేతలు వ్యక్తిగతంగా తమకు ఓటు వేయాలని ఎక్కడ కూడా చెప్పలేదు మొదటి నుండి కూడా ప్రచారంలో. అలాగే దాంతో పాటు బీజేపీ నేతలందరూ కూడా మెయిన్ గా ప్రస్తావించిన అంశాలు ఏంటంటే 15 సంవత్సరాలలో ఈ దేశం యొక్క పురోగతి ఏంటి, వరల్డ్ టాప్ 5 ఎకానమీలో ఇండియా ఇప్పుడు దాదాపు 5వ స్థానంలో ఉంది, త్వరలో అది 3వ స్థానం కూడా పోబోతుంది
గెలిచిపోతుంది అనేది కూడా పదే పదే కూడా ప్రచారం చేశారు. ఈ 10 ఏళ్ల పాలనలో కూడా ఎక్కడ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ లేవు, ఎక్కడ బాంబు దాడులు కానీ టెర్రరిస్ట్ అటాక్స్ లేవు. ఒక 2016లో ఎప్పుడైతే అటు పూంచ్ లో జమ్మూ అండ్ కాశ్మీర్ బార్డర్లతో పాటు అలాగే ఊరి అటాక్స్ తర్వాత కూడా దేశ భద్రతకి ఎలాంటి ముప్పు లేకుండా చాలా పటిష్టమైన చర్యలు ఏర్పాటు చేశామని, అలాగే బార్డర్ ని చాలా పటిష్టపరిచామని, ఇటు చైనాతో పాటు అటు పాకిస్తాన్ ఎల్ఓసి దగ్గర కూడా చాలా పకడ్బందీగా ఏర్పాట్లు చేసి ఆర్మీని స్ట్రెంథెన్ చేసి, అలాగే దాంతో పాటు బార్డర్ ఆర్గనైజేషన్ రోడ్స్ సంస్థ అనేది ఆల్మోస్ట్ కాలాపాని వరకు పాకిస్తాన్ రీచ్ వరకు కూడా నియర్ టు బార్డర్ వరకు కూడా రోడ్లు వేశారు. మునుపెన్నడూ లేని విధంగా 50 సంవత్సరాలలో కాంగ్రెస్ పార్టీ ఆల్మోస్ట్ 50 సంవత్సరాలు దేశాన్ని పాలించింది. ఏనాడు కూడా బార్డర్ సైడ్ ఉన్న రోడ్లను పట్టించుకోలేదు. కానీ బీజేపీ ప్రభుత్వం వచ్చాక చాలా టన్నెళ్లు నిర్మించింది. జమ్మూ కాశ్మీర్ తో పాటు ఇటు హిమాచల్ ప్రదేశ్ కనెక్టివిటీతో పాటు బార్డర్స్ ని చాలా స్ట్రెంథెన్ చేసింది అని కూడా. దీనితో పాటు భారతదేశ విదేశాంగ విధానము 2014కి ముందు డిఫరెంట్ గా ఉంది, 2014 తర్వాత డిఫరెంట్ గా ఉంది. ప్రపంచం అంతా కూడా ఇప్పుడు భారతదేశం వైపే చూస్తోంది. ఇటు దిగ్గజ దేశాలని చెప్పుకునే అమెరికా, రష్యా కూడా భారతదేశంతో భాగస్వామిగా ఉండేటందుకు, ఇన్వెస్ట్మెంట్ చేయడానికి, పెట్టుబడులు పెట్టేటందుకు ప్రధానంగా ఆకర్షణ చూపిస్తుంది. చాలా ఇంట్రెస్టెడ్ గా ఉన్నాయని కూడా బీజేపీ చెబుతూ వచ్చింది. అలాగే ఫ్రాన్స్ కూడా ఇండియాలో ఇన్వెస్ట్ చేయడానికి చాలా రెడీగా ఉంది. పలు వేదికలపైన కూడా ఫ్రాన్స్ అధ్యక్షుడితో సహా పూర్వపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా నరేంద్ర మోదీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పి కూడా పలు వేదికల మీదుగా చెప్పారు. అలాగే రష్యా ఉక్రెయిన్ వారప్పుడు కూడా స్వయంగా ఉక్రెయిన్ అంబాసిడర్ ఢిల్లీలో కూడా ఉండి నరేంద్ర మోదీ గారు మీరు జోక్యం చేసుకోవాలి, ఈ యుద్ధాన్ని ఆపాలి అని చెప్పేసి అటు యూరోపియన్ యూనియన్ తో పాటు యునైటెడ్ నేషన్స్ అలాగే యుక్రెయిన్ నుండి కూడా రిక్వెస్ట్ వస్తే ప్రధానమంత్రి మాట్లాడి ఎన్నడూ లేని విధంగా దౌత్యపరంగా కూడా భారతదేశానికి యునైటెడ్ నేషన్స్ లో భారతదేశం యొక్క మాట చెల్లుబాటు అవుతోంది. ఇలా 10 ఏళ్ల కాలంలో కూడా భారతదేశానికి ఈ ప్రభుత్వ పాలన ఎలా ఉంది దానిపైన కూడా బీజేపీ ఏదైతే ఈ 10 ఏళ్ల పాలనలో ఏవైతే చేశారో వాటినే ప్రచారంలో వాడారు. దానితో పాటు ఎక్కడ కూడా వివాదాస్పదంగా కూడా వ్యక్తిగతంగా కంటెస్టెంట్లు ఎక్కడ కూడా మాకు ఓటు వేయండి అని లేదు. దానితో పాటు ప్రధానమంత్రి చరిష్మాటిక్ మీద, ఆయనకున్న చరిష్మా మీదనే మోదీకి ఓటు వేయండి అన్నారు. అలాగే ఇప్పుడు పల్లెలలో కూడా గ్రామాల్లో కూడా ఎక్కడ చూసినా కూడా ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్ పార్టీకి దాదాపు 125 ఏళ్ల పైగా చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ దేశ స్వాతంత్రం అనంతరం కూడా గ్రామాల్లో కాంగ్రెస్ కి చాలా స్టాంచ్ ఓటు బ్యాంక్ ఉంది. అలాంటి నేపథ్యంలో ఇక్కడ ఎస్పెషల్లీ తెలంగాణలో మన రాష్ట్రంలో చూసుకుంటే నాగర్ కర్నూల్ లాంటి వెనకబడిన పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ కూడా ఇవాళ అక్కడ కూడా మోదీకే ఓటు. శ్రీచరణ్, అంటే ఈసారి డబుల్ డిజిట్ బీజేపీ గెలవబోతోందని కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఏ ప్రాంతాల్లో బీజేపీ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి? డెఫినెట్ గా అదే చెప్తున్నాము. నాగర్ కర్నూల్ అనే కాన్స్టిట్యున్సీ అసలు రేస్ లోనే లేదు. అకస్మాత్తుగా ఇప్పుడు అక్కడ ప్రజలందరూ కూడా పిల్ల ముసుక ముతలి అందరూ కూడా పెద్ద ఓటు మోదీకే వేస్తాము అని కూడా అనడము. నాగర్ కర్నూల్ అనేది అసలు బీజేపీ ఎక్స్పెక్ట్ చేయని సీటు కూడా ఆల్ ఆఫ్ సడన్ గా ఇప్పుడు నాగర్ కర్నూల్ కూడా బీజేపీ గెలిచే అవకాశం ఉందని చెప్తున్నారు. అలాగే పెద్దపల్లి కాన్స్టిట్యున్సీ వచ్చేసి అది మొదటి నుంచి కూడా కాంగ్రెస్ కి కంచుకోట. పెద్దపల్లిలో కూడా అకస్మాత్తుగా క్రాస్ ఓటింగ్ జరగడము, బీఆర్ఎస్ ఓట్లన్నీ బీజేపీకి పోలరైజ్ అవ్వడము. అక్కడ గోమాస శ్రీనివాస్ ఎవరైతే కంటెస్టెంట్ ఉన్నారో ఆయనకు కూడా కాన్ఫిడెంట్ గా లేరు. కానీ అకస్మాత్తుగా ఇప్పుడు బీజేపీ అక్కడ పెద్దపల్లి సీటు కూడా గెలుచుకోబోతోంది అనేది కూడా విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. బీజేపీ తమకు డెఫినెట్ గా 10 స్థానాల పైగా గెలుస్తామని ఆశాభావం వ్యక్తం చేస్తుంది. దానిలో ఆదిలాబాద్ తో పాటు నిజామాబాద్, కరీంనగర్ ఎగ్జిస్టెడ్ 4 సీట్లతో పాటు కొత్తగా గెలిచేవి చేవెళ్ల, భువనగిరి, వరంగల్ తో పాటు పెద్దపల్లి, అలాగే మల్కాజ్గిరి సీట్లు. దానితో పాటు ఇక్కడ నల్గొండ కూడా ఎడ్జ్ ఉందని చెప్తున్నారు. వాస్తవికంగా చూసుకుంటే నల్గొండ, ఖమ్మము కంప్లీట్ గా అది కాంగ్రెస్ కి కంచుకోట ఉన్న ప్లేస్ లో. అలాగే జైరాబాద్ లో కూడా మొదట బీజేపీ అక్కడ రేస్ లో ఉండే, కానీ తర్వాత జైరాబాద్ అభ్యర్థి కాస్త వెనుకబడ్డప్పటికీ లాస్ట్ చివరి 3 రోజుల్లో కూడా అవుట్ రైట్ గా కూడా జైరాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ సైడ్ కూడా బీజేపీకే పోలరైజ్ అయినాయని చెబుతున్నారు. ఇటు బీఆర్ఎస్ ఓట్లు క్రాస్ ఓటింగ్ జరగడము ఇదంతా కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అక్కడ జైరాబాద్ లో కూడా బీజేపీకే ఎడ్జ్ ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు. మహబాద్ ఒకటి మాత్రము అది అసలు అక్కడ బీజేపీకి స్కోప్ లేదని చెప్తున్నారు. కానీ బీజేపీ మాత్రం చాలా ధీమాగా చెప్తోంది దాదాపు డబుల్ డిజిట్ స్థానాల్లో గెలుస్తున్నారని. ఇప్పటికీ ఉన్న ప్రాథమికంగా ప్రజలందరూ కూడా చెబుతుంది ఏంటి అంటే బీజేపీకే ఓటు వేశామని అంటున్నారు. ఊర్లలో కూడా చాలా విపరీతంగా ప్రధానమంత్రి మోదీకి ఉన్న క్రేజ్ తోనే బీజేపీకి ఓటు వేశామని అనడంతో పాటు ఈ బీఆర్ఎస్ క్రాస్ ఓటింగ్ అనేది ఇప్పుడు సంచలనాత్మకంగా మారింది.
అయిపోయింది. బీజేపీ ఎక్స్పెక్ట్ చేసిన సీట్స్ కంటే కూడా ఎక్కువ గెలుచుకునే అవకాశం ఉందని కూడా రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. స్పందన. రైట్ శ్రీచరణ్, అలాగే లైన్ లో ఉండండి. నరేందర్, ఇప్పుడు బీఆర్ఎస్ డిపాజిట్ కోల్పోతే పార్టీ మనుగడ కష్టంగా మారుతుంది కదా, మరి ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ఓపెన్ గానే బీజేపీకి బీఆర్ఎస్ క్యాడర్ ప్రచారం చేస్తోంది కాబట్టి ఏంటి బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి మరి? ఖచ్చితంగా స్పందన, ఎందుకంటే ప్రజెంట్ ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో చాలా చావుదాపి కండ్లో పోయినట్టుగా దాదాపు కేవలం చాలా తక్కువ మెజార్టీ, తక్కువ స్థానాలు మాత్రమే పరిమితమైనటువంటి సందర్భం చూసాం. 64 స్థానాలు కాంగ్రెస్ పార్టీకి వస్తే 39 స్థానాలకు మాత్రమే పరిమితమైంది బీఆర్ఎస్ పార్టీ. దట్ ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు అయిపోయిన తర్వాత వచ్చినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా అనుకున్నటువంటి సముచిత స్థానాలు రావాలి, కనీసం 10 స్థానాలు టార్గెట్గా పెట్టుకుంది బీఆర్ఎస్ పార్టీ. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి లెక్కల ప్రకారం 1-2 సీట్లు మీద పెద్దగా వచ్చే అవకాశం అయితే లేదు. వాస్తవానికి సర్వే ఫలితాలు కావచ్చు, ఉన్నటువంటి ఒక మెదక్ సీటు మాత్రమే చాలా క్లియర్ కట్గా కనిపిస్తుంది. మిగతాది ఏవి కూడా సెకండ్ స్థానానికి మాత్రమే పరిమితం అన్నటువంటి సంకేతాలు అయితే వచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పుడు దాని తర్వాత ఏం చేయాలి, ప్రస్తుతం పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్లాలన్న దాని మీద ఒకవేళ అనూహ్యంగా 1 లేదంటే 0 కనుక వస్తే పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్లిపోవాలి, ఎందుకంటే వచ్చే 4.5 సంవత్సరాల పాటు ప్రజా ఉద్యమాల్లో ఉండాలి, ప్రజలు కలుపుకొని ముందుకెళ్లాలి. ఎందుకంటే చాలా మంది ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల టైంలోనే చాలా మంది బీజేపీకి కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున క్యాడర్ అంతా వెళ్ళిపోయారు. అదే సమయంలో ఎమ్మెల్యేలు ఇప్పటికే 3 వెళ్ళిపోయారు, 3 లోక్సభ సంబంధించిన ఎంపీలు వెళ్ళిపోయారు, ఒక రాజ్యసభ ఎంపీ వెళ్ళిపోయారు. ఇట్లా చాలా మంది రేపు రిజల్ట్ వచ్చిన తర్వాత భారీగా మార్పులు జరిగే అవకాశం ఉంది. బీఆర్ఎస్ పార్టీలో చాలా మంది ఎమ్మెల్యేలు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు వెళ్ళే అవకాశం ఉంది. అదే సమయంలో కొంతమంది ఎంపీలు వెళ్ళిపోయారు, ఎంపీలు అయితే ఆల్రెడీ మొన్ననే వెళ్ళిపోయారు. ఇప్పుడు గెలిచే అవకాశం అయితే కొంతమంది మాత్రం కూడా కనపడట్లేదు. ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో జిల్లా స్థాయి క్యాడరు, మాజీ ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా వెళ్తే వచ్చేటువంటి ఎంపీటీసీ ఎన్నికల్లో కుదుపు ఉండే అవకాశం ఉంది కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటికే రేవంత్ రెడ్డి చెప్తున్నారు, చాలా మంది మాకు టచ్ లో ఉన్నారు, గేట్లు తెరిస్తే మొత్తం కూడా బీఆర్ఎస్ అంతా ఖాళీ అయ్యే అవకాశం ఉందని చెప్తున్న నేపథ్యంలో ఇప్పుడు రిజల్ట్ని బట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ మనుగడ ఒక ఎఫెక్ట్ ఏర్పడే అవకాశం అయితే కనిపిస్తుంది. చాలా మంది ఎమ్మెల్యేలు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, జిల్లా పరిషత్ చైర్మన్ కావచ్చు, జిల్లా అధ్యక్షులు కావచ్చు, ఇట్లా ముఖ్య నేతలందరూ కూడా పార్టీ మారే అవకాశం కూడా లేకపోలేదు. ఇప్పటికే బీఆర్ఎస్ లో ఎమ్మెల్సీ ఇష్యూ పెద్ద ఎత్తున పార్టీని ఇబ్బంది పెడుతోంది. రాకేష్ రెడ్డి బయట పార్టీ నుంచి వచ్చినటువంటి వ్యక్తికి టికెట్ ఎట్లా ఇస్తారని కూడా వివిధ జిల్లాలకు సంబంధించినటువంటి ఖమ్మం, వరంగల్, నల్లగొండ సంబంధించినటువంటి ఉద్యమకారులు కావచ్చు, ఆ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ లీడర్లందరూ కూడా కొంత అనకబులినట్టు కూడా తెలుస్తుంది. నిన్న మీటింగ్ కూడా చాలా మంది రాలేదు. బట్ ఏదైనప్పుడు కూడా ఆ పార్టీ మీద ఖచ్చితంగా లోక్సభ ఫలితాలు అయితే కల్పించే అవకాశం అయితే కనిపిస్తోంది. రైట్ శ్రీచరణ్, ఇప్పుడు కవితకు బెయిల్ కోసమే బీజేపీతో కేసీఆర్ డీల్ కుదుర్చుకున్నారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. మరి కాంగ్రెస్ ఆరోపణలను ఎలా చూడొచ్చు? ప్రస్తుతము బేసిక్ గా ఇది పెద్దపల్లి కాన్స్టిట్యున్సీతో పాటు ఆదిలాబాద్ లో కూడా పలు కాన్స్టిట్యున్సీస్ లో ఇదే వాదన వినిపిస్తోంది. వాస్తవికంగా అక్కడ బీఆర్ఎస్ ఎప్పుడైతే క్రాస్ ఓటింగ్ చేసిందో కాంగ్రెస్ కి వేరే స్టాండ్ లేక ఈ కొత్త రాగాన్ని ఎంచుకున్నారనేది కూడా రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. వాస్తవికంగా చూసుకుంటే బీఆర్ఎస్ కి ఇప్పుడు ఎలాగూ స్టేట్ లో వేవ్ లేదు, ఇటు బీజేపీ కాంగ్రెస్ కే ఫైట్ అన్నట్టు కూడా ఎలక్షన్ క్యాంపెయినింగ్ నడిచింది. వాస్తవికంగా చూసుకుంటే ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిందో ఆ రోజు నుండి కూడా కాంగ్రెస్ అధికారం వచ్చినప్పటి నుంచి కూడా గత 9 ఏళ్లలో ప్రభుత్వంలో జరిగిన అవినీతి పైనే ప్రధానంగా ఆరోపణలు చేస్తూ రోజు కూడా ఇటు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కానీ, అటు కాళేశ్వరం ఇష్యూ కానీ, ఇలా ప్రభుత్వంలో జరిగిన అవినీతితో పాటు వాటన్నిటినీ గురించే అటు ఫార్ములా 1 రేస్ కానీ ఇలా చాలా ఉదంతాలు ఉన్నాయి. వీటన్నిటినీ కూడా ప్రజల్లోకి విస్తృత స్థాయిలో తీసుకెళ్లడము, బీఆర్ఎస్ కి అది నెగిటివిటీ ఎక్కువైపోవడము, ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ కి కూడా నమ్మకం లేకపోవడం, ఈసారి గెలుస్తామని 1-2 సీట్లో గెలుస్తామన్న కాన్ఫిడెన్స్ మాత్రమే ఉంది. కానీ 5-6 సీట్లలో గెలిచేంత లేదు అని కూడా బీఆర్ఎస్ వర్గీయులలో కొంతమంది చర్చలు కూడా నడిచాయి. సో ఆ రియాలిటీలో చూసుకుంటే బీఆర్ఎస్ కి అన్ని సీట్లు వచ్చే అవకాశం లేనందుననే బీఆర్ఎస్ లో క్యాడర్ మొత్తం కూడా బీజేపీకి షిఫ్ట్ చేయడమే బెటర్ అని డిసైడ్ అయినట్టు కూడా వార్తలు వస్తున్నాయి. కానీ వాస్తవికంగా ఇది కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణ. దీనిపైన ఇప్పటికైతే బీజేపీ కానీ బీఆర్ఎస్ వర్గాలు అయితే ఎలాంటి దీనిపైన రెస్పాండ్ అవ్వలేదు. కానీ వాస్తవికంగా చూసుకుంటే మనం చెప్పాలి అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వేవ్ నడుస్తోంది. ప్రజల్లో ఒకటి క్రియేట్ అయితే ఏం చేశారంటే కాంగ్రెస్ పార్టీ వస్తే దేశ భద్రతకు ముప్పు ఉంటుంది, దేశాన్ని గాలికి వదిలేస్తారు అని చెప్పేసి కూడా పదే ప్రచారం చేశారు. సో ప్రజలందరికీ కూడా ఇది క్లియర్ గా అర్థమైపోయింది. గడిచిన 10 ఏళ్లుగా కూడా భారతదేశంలో ఎలాంటి బాంబు పెళ్లిళ్ళు, ఎలాంటి చెదరుముదరు సంఘటనలు లేవు. భారతదేశం అంతా కూడా
ప్రశాంతంగా ఉంది. ఈ నేపథ్యంలో మరోసారి కూడా నరేంద్ర మోదీకి బీజేపీకి అవకాశం ఇవ్వాలి, దేశ భద్రత కూడా బాగుంటుంది అని కూడా ప్రజలు భావిస్తున్నారని కూడా బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి. మనం ముందుగా అనుకున్నట్టు కూడా క్యాండిడేట్లు ఎక్కడ కూడా ఇండివిజువల్ క్యాంపెయిన్ చేసుకోకుండా దేశ భవిష్యత్తు, దేశ భద్రత, మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలి అంటే బీజేపీకి, నరేంద్ర మోదీకి ఓటు వేయండి అనే క్యాంపెయినింగ్ చేశారు. కానీ బీజేపీ ఈసారి ఎక్స్పెక్ట్ చేయని విధంగా కూడా సీట్స్ గెలుచుకోబోతున్నారు అనేది కూడా ప్రధానంగా రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. గ్రౌండ్ లెవెల్లో కూడా ప్రజలందరూ కూడా ఈసారి బీజేపీకే మ్యాండేట్ ఇవ్వబోతున్నామని కూడా చాలా కాన్స్టిట్యున్సీలలో కూడా మన జీ న్యూస్ ప్రతినిధులు అందరూ కూడా ఎప్పటికప్పుడు కూడా సర్వేలు చేస్తూ ఎప్పటికప్పుడు కూడా రెగ్యులర్ గా కూడా ప్రజలతో మమేకమై తీసుకున్న రిపోర్ట్ ఇది మనం చెబుతున్నాము. ఆశ్చర్యకరంగా ఎక్కడైతే బీజేపీ గెలవని చోట కూడా ఈసారి బీజేపీ గెలవబోతుంది అనేది కూడా విస్తృతంగా ప్రచారం నడుస్తోంది. దానికి ఉదాహరణ మనం తీసుకోవాల్సిన 2 కాన్స్టిట్యున్సీస్ పర్టికులర్ గా, ఒకటి 3 కాన్స్టిట్యున్సీస్, ఒకటి పెద్దపల్లి ఒకటి, అలాగే దానితో పాటు నాగర్ కర్నూలు, అలాగే ఇంకొకటి వరంగల్ బేసిక్ గా కూడా అటు బీఆర్ఎస్ కి అంతకు ముందు కాంగ్రెస్ కి కంచుకోటగా ఉంది. కానీ అక్కడ ఎప్పుడైతే కాంగ్రెస్ తరఫున కడియం కావ్య అభ్యర్థిత్వం ఉందో అక్కడ లోకల్ కాంగ్రెస్ క్యాడర్ కూడా ఆమెకు సపోర్ట్ చేయకపోవడము, ఆమెది కూడా కొద్దిగా కులాంతర వివాహం చేసుకోవడం, మతాంతర వివాహం చేసుకోవడం, అది కూడా వివాదాస్పదము అవడము, లాస్ట్ మినిట్ లో కాంగ్రెస్ క్యాడర్ కూడా అక్కడ చేతులు ఎత్తేయడము, ఇవన్నీ కూడా బీజేపీకి అక్కడ కలిసి వచ్చాయి. దానితో పాటు ప్రధానమంత్రి వేవు, అలాగే అక్కడ హోమ్ మినిస్టర్ వెళ్లి ర్యాలీలు నిర్వహించారు, ప్రధానమంత్రి వెళ్లారు. ఇలా రెగ్యులర్ గా ఇటు హోమ్ మినిస్టర్ తో పాటు ప్రధానమంత్రి రెగ్యులర్ గా తెలంగాణ విజిట్ చేయడము, క్యాంపెయినింగ్, ర్యాలీలతో పాటు బహిరంగ సభలలో పాల్గొనడము, కాంగ్రెస్ ఎప్పుడైతే రిజర్వేషన్లు రద్దు చేస్తుంది, బీజేపీ ప్రభుత్వ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తుంది అనే ఆరోపణ చేయడము, దానికి సాక్షాత్తు ఆర్ఎస్ఎస్ చీఫ్ తో పాటు ప్రధానమంత్రి, హోంమంత్రి ప్రతి బహిరంగ సభలో కూడా తాము రిజర్వేషన్లకి వ్యతిరేకం కాదు అని స్పష్టం చేయడంతో బలవుబడైన వర్గాలతో పాటు అన్ని వర్గాల ప్రజలు కూడా ఈసారి బీజేపీకి ఓటు వేశారని మనం చెప్పుకోవచ్చు. స్పందన. రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్, థ్యాంక్ యూ నరేందర్.